డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేస్తున్నారో సో సెకండ్ సెమిస్టర్ 4th అండ్ 6th సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి అండ్ ఎగ్జామ్ ఫీజు కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా ఎవరైతే మీరు ఎగ్జామ్ ఫీజు పే చేయలేరో మీరు ఫీ పేమెంట్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో ఎగ్జామ్ ఫీజు మీ మొబైల్లో ఎలా పే చేసుకోవాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీ మొబైల్లోనే మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్గా లాస్ట్ డేట్ వచ్చేసి 19th మే. సో 19th మే తర్వాత ఒక 4-5 days ఎక్స్టెన్షన్ చేస్తారు విత్ లేట్ ఫీ అది. సో ఆ డేట్ అయితే చెప్తలేను. అందరూ 19 ఆర్ బిఫోరే మీరు పే చేస్తే ఒక 500 రూపీస్ సేవ్ అయిపోతుంది. సో మెయిన్గా బ్యాక్లాగ్ స్టూడెంట్స్, సో 2nd, 4th, 6thలో ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు, ఎగ్జామ్స్ రాయని వాళ్ళు కావచ్చు, ప్రాక్టికల్స్ అటెండ్ అవ్వని వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ అండ్ మెయిన్గా అప్లై చేసేటప్పుడు ఏమైనా పేపర్స్ మర్చిపోయిన వాళ్ళు కావచ్చు, ఎలా అప్లై చేసుకోవాలో ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరికీ సరిపడా. సో మెయిన్గా మనకు లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి జస్ట్ మీ అడ్మిషన్ నెంబర్, ఫస్ట్ స్టెప్ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ అయ్యగానే ఏ సెమిస్టర్ అడుగుతుంది. అడిగిన తర్వాత అప్లికేషన్ నెంబర్ వస్తుంది. స్టెప్ 1 అప్లికేషన్ నెంబర్. అప్లికేషన్ తర్వాత అప్లికేషన్ నెంబర్తోని మీరు ఫీ పేమెంట్ చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్ ఇందులోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈచ్ సబ్జెక్ట్ 150 రూపీస్ ఉంటుంది, థియరీ అయినా ప్రాక్టికల్స్ అయినా. సో ఇప్పుడు ఎవరైతే ఇంకా పే చేసుకోలేరో మీ మొబైల్ ఫోన్లోనే చేసుకోవచ్చు. సో సింపుల్గా ఉంటుంది వీడియో, అది చూసుకొని మీరైతే చేసుకోండి. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు ఎగ్జామ్ రిజల్ట్స్ అడుగుతున్నారు ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్. మనకు ఈ 3rd వీక్ లోపు ఆర్ ఈ 20-25 లోపు ఎనీ టైం అప్డేట్ చేస్తారు. సో అప్డేట్ చేయగానే నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. అండ్ సెకండ్ సెమిస్టర్ కావచ్చు, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, అవన్నీ ఒక 10 days తర్వాత చెప్తాను. ఈ పీజీ ఎగ్జామ్స్ అవ్వగానే సో డిగ్రీ స్టూడెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను స్టార్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే సెకండ్ సెమిస్టర్ ఏం లేవు. సో ఒక 10 days అయితే మీరు వెయిట్ చేయండి. సో ఇప్పుడు మనకు 2nd, 4th, 6th సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్ ఫీజు ఏ విధంగా పే చేసుకోవాలో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ డిగ్రీ 2nd, 4th, 6th సెమిస్టర్ ఎవరైతే ఎగ్జామ్ ఫీజు పేమెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ ఉంది కదండి. సో ఇక్కడ క్లిక్ హియర్ అని ఇది క్లిక్ చేయండి. అదే ఎవరైతే పీజీ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బ్యాచ్ వాళ్ళు ఉంటే ఇదైతే క్లిక్ చేసుకోండి. సో డిగ్రీ వాళ్ళైతే ఇది ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇది క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి మనకు. అప్లై ఆన్లైన్. సో ఫ్రెష్ స్టూడెంట్స్ ఇక్కడ అప్లై చేసుకోవాలి. అప్డేట్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ డీటెయిల్స్ ఇఫ్ ఆల్రెడీ అప్లైడ్ అండ్ ఫీ నాట్ పేడ్. మీరు అప్డేట్ చేసుకుంటే అప్డేట్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ అప్లికేషన్ ప్రింట్ అవుట్ కూడా మీరు తీసుకోవచ్చు. ఫీ ఫీ యూజింగ్ డెబిట్ కార్డ్తో అయితే మీరు ఇట్లా పే చేసుకోవచ్చు. రిజిస్టర్ అండ్ పే ఫర్ ఎగ్జామినేషన్ ఫీ ఫర్ మిస్డ్ ప్రాక్టికల్స్ ఇఫ్ ఎనీ. సపోజ్ బై మిస్టేక్ మీరు అన్ని సెలెక్ట్ చేయలేరు, ఒక సబ్జెక్ట్ మర్చిపోయారు, అప్పుడు ఏం చేయాలంటే ఇది క్లిక్ చేసుకొని మళ్ళీ సపరేట్ ఒక సబ్జెక్ట్ కి సంబంధించిన ఫీజు మీరు పే చేయాలి. సో ఇప్పుడు అప్లై ఆన్లైన్ ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత కిందికి వచ్చి ఇక్కడ అగ్రి ఉంది కదా, అది అగ్రి క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ కొట్టండి. సో ఇక్కడ మీ యొక్క అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఇప్పుడు ఏ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. మీ లైక్ 2nd, 4th, 6th సెలెక్ట్ చేసుకున్న తర్వాత సపోజ్ ఇది 2nd సెమిస్టర్ స్టూడెంట్. సో సబ్మిట్ కొట్టండి. సో సబ్మిట్ కొట్టిన తర్వాత యూ హ్యావ్ ఆల్రెడీ అప్లైడ్ ఫర్ ద సెమిస్టర్ ఎగ్జామ్, యువర్ అప్లికేషన్ నెంబర్ ఈస్ ఇట్లా వస్తుంది. సో ఈ క్యాండిడేట్ ఆల్రెడీ అప్లై చేసేస్తాడు. సో నేను డైరెక్ట్ ఇప్పుడు ఫీజుగా పే చేస్తాను. సో ఇట్లా అప్లికేషన్ నెంబర్ వస్తుంది. అప్లికేషన్ నెంబర్ వచ్చిన తర్వాత ప్రీవియస్ గా ఏదైతే మనము స్టార్టింగ్ చెప్పానో ఇక్కడ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పే ఆప్షన్ ఉంది కదా మనకు, పే ఫీ యూజింగ్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్, ఇది క్లిక్ చేయండి. సో స్టెప్ 1 అతను ఆల్రెడీ చేసేసాడు, కాకపోతే నాకు చెప్పలేడు. మనకు ఫస్ట్ మీరు ఆ డీటెయిల్స్ కొట్టగానే మీకు అప్లికేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ ఉంది కదా, సో అప్లికేషన్ ఎంటర్ చేద్దాం. ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయండి. సో స్టెప్ 1 మనకు అప్లికేషన్ వస్తుంది. అతను నేనేం పే చేయాలి అన్నాడు, కాకపోతే ఆల్రెడీ అప్లికేషన్ వచ్చేసింది. సో ఇప్పుడు సెలెక్ట్ సెమిస్టర్, సో ఇది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అవన్నీ వస్తాయి. సో ఈ పర్సనల్ డీటెయిల్స్ కాబట్టి నేను హైడ్ చేస్తున్నా. సో మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ వస్తాయి. సో ఇందులో డీటెయిల్స్ లో మిస్టేక్స్ పైన నో ప్రాబ్లం, ఎందుకంటే మనకు 10th లో ఎట్లయితే ఉంటాయో ఆ డీటెయిల్స్ తోనే వస్తాయి. సో ఇప్పుడు మనము ఇక్కడ ఏమేమి ఉన్నాయి సబ్జెక్ట్స్ అంటే ఎగ్జాంపుల్, సో ఎన్వైరన్మెంటల్ స్టడీస్, హ్యూమన్ సొసైటీ డెవలప్మెంట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ అప్లికేషన్, జియాలజీ, బాటనీ. సో 7 days మన ఎగ్జామ్స్ అన్ని ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు అన్ని డేస్ ఏ రోజు ఎగ్జామ్ ఉంటే అన్ని ఉంటాయి.
అండ్ మీరు ఎంత పే చేయాలి ఇక్కడ ఉంటుంది, 1200 రూపీస్ మీరు పే చేయాలి. సో ఇక్కడ చూడండి, ప్రొసీడ్ ఫర్ ఫీ పేమెంట్ ఉంది కదా, సో అది క్లిక్ చేయాలి. సో మీరు అన్ని చూసుకోండి డీటెయిల్స్, అన్ని చూసుకున్న తర్వాత మీ ఫోటో అవన్నీ ఉన్న తర్వాత మీరు ఇక్కడ చూడండి ప్రొసీడ్ ఫర్ ఫీ పేమెంట్ అని క్లిక్ చేయండి. ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ అని వస్తుంది. సో ఇక్కడ మనకు గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు, అన్ని ఉంటాయి. సో ఇది క్లిక్ చేయండి. క్యూఆర్ కూడా మీరు పే చేసుకోవచ్చు, పే నౌ. సో క్యూఆర్ తోని మనమైతే పే చేసుకోవచ్చు. సింపుల్ ఉంటుందండి, అంతేం కష్టం ఉండదు. స్టెప్ 1 అయితే మనకు డైరెక్ట్ అతను చేసేసాడు, లైక్ అప్లికేషన్ వచ్చేసింది. సో స్టెప్ 1 అది ఉంటుంది. జస్ట్ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు డిస్ప్లే అయిపోతుంది. సో 1200 అయితే మనం పే చేద్దాము. సో అమౌంట్ అయితే పే చేసేసాను. సో కొద్దిగా వెయిట్ చేయండి, అది ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిన దాకా. సో సక్సెస్ అయింది. సో సక్సెస్ అవ్వగానే ఇట్లా మనకు ప్రింట్ వస్తుంది. సో ఇక్కడ మనం ఏమేమో అప్లై చేసామో ఇక్కడ చూడండి, వీటికి మనకైతే పేమెంట్ ఇక్కడ చూడండి ఇట్లా వస్తుంది, మీకు పీడిఎఫ్ వస్తుంది. సో ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ రిసిప్ట్. సో మనం పేరు, లైక్ మన ఎగ్జామ్స్ ఏ రివ్యూస్ ఉంటాయి, ఫీ పేమెంట్ కోడ్, ఎంత పే చేసాం. సో ఎంత పే చేసామో ఇక్కడ కూడా అన్ని డీటెయిల్స్ వస్తాయి, మీరైతే చెక్ చేసుకోండి. సో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే 7 సబ్జెక్ట్స్ ప్లస్ 1 ల్యాబ్. సపోజ్ ఎవరన్నా ఒక మిస్టేక్ మర్చిపోయినా, లేకపోతే మన సబ్జెక్ట్స్ మర్చిపోయినా, మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు బ్యాక్ కి రావాలి. బ్యాక్ వచ్చి ఇక్కడ మళ్ళీ ఇదే క్లిక్ చేయండి, యూజీ ఉంది కదా, ఇది యూజీ క్లిక్ చేసిన తర్వాత సపోజ్ ఏమన్నా మర్చిపోతే, సపోజ్ ఇప్పుడు మర్చిపోయారు ఒక సబ్జెక్ట్, ల్యాబ్ కావచ్చు ఏమన్నా, సపోజ్ సెకండ్ సెమిస్టర్ లో, ఫోర్త్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్ లో పాత స్టూడెంట్స్ ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు ఉంటే, లైక్ సబ్జెక్ట్స్ కావచ్చు, ప్రాక్టికల్స్, ఇప్పుడు ఏం చేయాలంటే రిజిస్టర్ అండ్ పే ఫర్ ఎగ్జామినేషన్ ఫీ ఫర్ మిస్డ్ ప్రాక్టికల్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ ఇతంది ఎంటర్ చేస్తున్నాను. సో ఇతంది ఎంటర్ చేస్తున్నాను, జస్ట్ చూద్దాము. ఇట్లా చేయండి అని చెప్తున్నాను. అప్లికేషన్, మీకు ఏదైతే అప్లికేషన్ నెంబర్ వచ్చిందో అది ఎంటర్ చేయండి. అప్లికేషన్ తర్వాత మళ్ళీ మీ అడ్మిషన్ నంబర్, సో ఏ సెమిస్టర్, సో సబ్మిట్. సబ్మిట్ కొట్టిన తర్వాత సో ఇక్కడ చూడండి, లైక్ సో ఏమేమి అప్లై చేశాడు ఇతను, సో ఇక్కడ చూపిస్తుంది. సో మనకు సెలెక్ట్ ప్రాక్టికల్స్, యాక్చువల్ గా మనకు థియరీ అయితే అన్ని అయిపోయినాయి, ఇతను థియరీ అయితే అన్ని అయిపోయినాయి. కానీ ప్రాక్టికల్స్ చూస్తే మనకు పేపర్ టైప్ ప్రాక్టికల్ పిపిపి. సో యాక్చువల్గా ఇతను ఏం చేయాలంటే ఈ బాట్ని, జువాలజీ కూడా ప్రాక్టికల్స్ పే చేయాలి. సో ఇక్కడ పే చేయలేడు, సో మనం పే చేయాలి. సో సెలెక్ట్ చేయాలి, ఇట్లా సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టి మనం అమౌంట్ పే చేయాలి. సో ఇక్కడ ఎవరైతే ఈ సెకండ్ సెమిస్టర్ వాళ్ళు ఉన్నారో ఇక్కడ చూడండి, ఇప్పుడు కంప్యూటర్ అప్లికేషన్ ఆల్రెడీ పే చేసేసాడు. రిమైనింగ్ ఏమున్నాయి, బాటనీ, జువాలజీ. సో బాటనీ, జువాలజీ, జియాలజీ, సో వీటికి సంబంధించినవి కూడా సెలెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ క్యాండిడేట్ ఉన్నారు, ఈ క్యాండిడేట్ ఆల్రెడీ ఇక్కడ స్టేటస్ ఏం చూపిస్తుంది, అప్లైడ్. అప్లైడ్ అంటే థియరీ అప్లై చేశారు. ఇక్కడ పేపర్ టైప్ పీపీ అంటే ప్రాక్టికల్స్. సో ఇక్కడ థియరీ టీటీ అంటే ఇప్పుడు ఇవి రెండు పే చేయాలి అతను. సో ఆ రెండు పే చేయాలి కాబట్టి సబ్మిట్ కొడుతున్నాను. ఆర్ యూ వాంట్ టు షూర్ టు ప్రొసీడ్, ఎస్, ఓకే క్లిక్ చేయాలి. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత సో బాట్ని, సో మొత్తం ఎంత టోటల్ అమౌంట్ టు బి పేడ్, ఒక్కొక్కటి మనకు 300 కాబట్టి సో ఇప్పుడు ప్రొసీడ్ టు ఫర్ పేమెంట్. సో క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ పే చేద్దాం. సో మళ్ళీ నేను ఫోన్ పే క్లిక్ చేస్తున్నాను. సో యూపీఐ, పే నౌ. సో పే తర్వాత
క్లిక్ చేసి అమౌంట్ అయితే పే చేస్తున్నాను. సో ఇది ఎందుకు చేస్తున్నాను అంటే ఎవరైతే మిస్ అయిన ప్రాక్టికల్స్ ఎట్లా చేయాలి, నేను ఒక సబ్జెక్ట్ మిస్ అయినాను ప్రాక్టికల్స్, సో ఎట్లా పే చేయాలంటే ఆ ఆప్షన్ క్లిక్ చేసి మీరు మీ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు వస్తుంది. సో వచ్చినప్పుడు మీరైతే అది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ 3 ప్రాక్టికల్స్ ది నేను పే చేశాను. సో మళ్ళీ ఇప్పుడు ఇంకొక పీడిఎఫ్ వస్తుంది, అప్డేటెడ్ పీడిఎఫ్ వస్తుంది, అది మీరు చేసుకోవచ్చు. సో ఇట్లా మీరు ఫీజ్ పేమెంట్ సెకండ్ సెమిస్టర్ 4th 6th చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి పేపర్ పేపర్ 1 ఇవన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు బాటనీ, కంప్యూటర్ అప్లికేషన్, జువాలజీ. సో ఎక్స్ట్రా ఇక్కడ యాడ్ అయింది చూడండి. ఫస్ట్ మనం ఎంత పే చేసాం, 1200 పే చేసాం. తర్వాత అడిషనల్ ఫీ పేమెంట్ 300. సో ఇట్లా మీరు సెకండ్ సెమిస్టర్ లో థియరీ ప్లస్ ప్రాక్టికల్స్ ఏమేమి ఉన్నాయో అన్ని పే చేయాలి. పే చేస్తే మీరు అప్పుడు బాటనీ, కంప్యూటర్ అప్లికేషన్, జియాలజీ మనకు ప్రాక్టికల్స్ కి వెళ్తారు. అంటే ఇక్కడ బాటనీ, కంప్యూటర్ ఇవి 1200 ప్లస్ 300 మొత్తం 1500 మనం పే చేస్తాం. సో ఇప్పుడు మనము ఇది పెట్టుకోవాలి మన దగ్గర ప్రూఫ్ లాగా, అంటే మనం పే చేసినాం అన్నట్టు. సో ఈ విధంగా ఎవరైతే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఫీజ్ పేమెంట్ చేద్దాం అనుకుంటున్నారో మీరు ఫస్ట్ స్టెప్ ఇది క్లిక్ హియర్ ఉంది. క్లిక్ హియర్ తర్వాత మీ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్ తోని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది పే ఉంది కదా, లైక్ ఇది క్లిక్ చేసి మనకు పే ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ తోని ఫీ పేమెంట్ చేయాలి. ఈ ఆప్షన్ తర్వాత రిజిస్టర్ అండ్ పే ఫర్ ఎవరైనా మిస్డ్ ప్రాక్టికల్స్, మిస్డ్ నంబర్స్ ఉంటే దీంతో మీరైతే పే చేసుకోరు. సో ఈ విధంగా ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉన్నారో సెకండ్ సెమిస్టర్ కావచ్చు, సెకండ్ సెమిస్టర్, 4th సెమిస్టర్, 6th సెమిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ విధంగా మీరు పే చేసుకోవాలి. అండ్ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు సపోర్ట్ సెకండ్ సెమిస్టర్ లో ప్రాక్టికల్ అటెండ్ అవ్వలేకపోతే ఇది రిజిస్టర్ అండ్ పే ఫర్ ఎగ్జామినేషన్ మిస్డ్ ప్రాక్టికల్స్ ఉంది, అది క్లిక్ చేసి మీరైతే ఈ విధంగా చేసుకోవాలి. సో ఇవి పాయింట్స్ అండి. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లైక్ లింక్ క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.